श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। సద్గురు భరద్వాజ్ మహారాజ్ కి జై. మాస్టర్ ఒక భక్తులు అడుగుతున్నారు, మాస్టర్ స్త్రీలు మెన్సెస్ వలన ఆటంకం కలిగినప్పుడు ఎన్ని రోజులు పూజ చేయకూడదు, ఎన్ని రోజులు శ్రీ గురు చరిత్ర సాయిబాబా జీవిత చరిత్ర పారాయణ చేయకూడదు చెప్పబోతున్నాము అంటున్నారు. అంటే వాళ్ళకి ఆటంకం వచ్చినప్పుడు ఎన్ని రోజులు పూజ చేయకూడదు, ఎన్ని రోజులు లీలామృతం కానీ గురుచరిత్ర కానీ ఎన్ని రోజులు పారాయణ చేయకూడదు మనం తెలుపకూడుతున్నామని మాస్టర్ చెప్తున్నారు. ఆధ్యాత్మికత అంతా మానవుడు ఆంతరంగికంగా పరిశుద్ధులవటమే. ఆధ్యాత్మికత అంతా మానవుడు ఆంతరంగికంగా పరిశుద్ధులవటమే. అంటే బాహ్యంగా ఉండే కంటే కూడా కేవలం ఆధ్యాత్మికంగా మానవుడు పరిశుద్ధులవటమే ఆధ్యాత్మిక యొక్క ఉద్దేశం. కనుక బుద్ధి లేక శౌచము రెండు విధాలు అంటున్నారు. శౌచం అంటే శుభ్రత. బుద్ధి లేక శౌచము రెండు విధాలు. బాహ్యము ఆంతరికమును మానసిక శారీరక శౌచము బాహ్యము. అంటే మాస్టర్ చెప్తున్నారు, ఆధ్యాత్మికత అంతా కూడా మానవుడు ఆంతరికంగా పరిశుద్ధులవడమే. బుద్ధి లేక శౌచం అనే రెండు విధాలుగా ఉంటాయి. అవి ఏంటట? బాహ్యము, ఆంతరికము. మానసిక శారీరక శౌచం బాహ్యము, ఆధ్యాత్మిక శౌచము ఆంతరంగికం. అంటే బాహ్యంగా మనం దేహానికి చేసుకునే ఈ శుద్ధి శుభ్రత ఇవన్నీ కూడా ఇవి బాహ్యమైనవి, శారీరక శౌచం. ఆధ్యాత్మిక శౌచం అనేది ఆంతరంగికం. ధ్యానం ఆధ్యాత్మిక శుచికి మార్గం. మరి ఇది ఆధ్యాత్మిక శుచి ఎలా? మనం దేహానికంటే స్నానం చేస్తాం, లేకపోతే ఇంకేదో చేసుకుంటాం. మరి మానసికంగా ఆంతరికంగా మనం మరి శౌచం పాటించాలంటే ఏంటి మార్గం అంటే మాస్టర్ చెప్తున్నారు, ఆంతరికం ఆధ్యాత్మిక శౌచం ఆంతరికం, ధ్యానం ఆధ్యాత్మ శుచికి మార్గం. ఆరోగ్యమైన ఆహారం, న్యాయాచిత జీవనం, దానం, ఇంద్రియ మనోనిగ్రహములు, వివేకంతో రాగద్వేష మమకారాలను తొలగించుకోవడము శారీరక మానసిక శుద్ధికి కారణం. ఏంటట అంటే ఈ ఒక్కదాంతో కాదు. ధ్యానమేమో ఆధ్యాత్మిక శుచికి మార్గం అంటున్నారు. ఆరోగ్యమైన ఆహారం, న్యాయార్జిత జీవనం, దానము, ఇంద్రియ మనోనిగ్రహాలు, ఇంద్రియాలు వాటి మనోనిగ్రహాలు, వివేకంతో రాగద్వేష మమకారాలను తొలగించుకొనడము శారీరక మానసిక శుద్ధికి కారణాలు. అంటే ధ్యానమే కాకుండా ఈ శారీరక మానసిక శుద్ధికి ఇవన్నీ కూడా మనం పాటించాలి. మాస్టర్ గారు అంటున్నారు, మీ ప్రశ్న శారీరక శుచికి సంబంధించింది. అంటే అలా దూరంగా ఉన్నప్పుడు ఎన్ని రోజులు తాకకూడదు, ఎన్ని రోజులు పారాయణ చేయకూడదు. మీ ప్రశ్న శారీరక శుచికి సంబంధించింది. మనసుకు శరీరానికి సామాన్యులందరిలోనూ అవినాభావ సంబంధం ఉంటుంది. అంటే శరీరానికి సామాన్యుల్లో మాస్టర్ గారు ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు, మనసుకు శరీరానికి సామాన్యులందరిలోనూ కూడా అవినాభావ సంబంధం ఉంటుంది. పూర్తిగా మనస్సును వశం చేసుకున్న వారిని మాత్రమే దేహ సంబంధమైనటువంటి అశుచి ఏమీ చేయలేదు. ఇప్పుడు మనం అవధూతలను చూస్తూ ఉంటాం, వాళ్ళకి శుచి శుభ్రమే ఉండవు. ఎందుకని? వాళ్ళు ఎల్లలు దాటిపోయిన వాళ్ళు, అలాంటి దేహం అనే ఎల్లలు ఇవన్నీ. అందుకని మాస్టర్ గారు అంటున్నారు, మామూలుగా సామాన్యుల్లో మనసుకి శరీరానికి అవినాభావ సంబంధం ఉంటుంది. కానీ పూర్తిగా మనస్సును వశం చేసుకున్న వారిని మాత్రమే దేహ సంబంధమైనటువంటి అశుచి ఏమీ చేయలేదు. భోజనానికి ముందు చేతులు కడుక్కోవడం లాగా, నిద్ర లేవగానే మలమూత్ర విసర్జనలు పడు తోముకోవడం లాగా బహిష్టు సమయంలో కూడా శుచిని పాటించడం కొంతైనా అవసరం. ఏముందండి అది దానికి పాటించాలా అక్కర్లేదా అని కనుక మనం ఇట్లా విచక్షణ మొదలు పెట్టామనుకోండి, మాస్టర్ గారు ఏమంటున్నారు, ఇప్పుడు భోజనానికి ముందు చేతులు కడుక్కుంటున్నాం, కడుక్కున్నాడు కడుక్కుంటాడు, కడుక్కున్నాడు కడుక్కోడు.
కానీ చేతులు కడుక్కోవడం ఎందుకు అవసరమో తెలుసు కదా మనకి. కాబట్టి భోజనానికి ముందర చేతులు కడుక్కోవడం లాగా, నిద్ర లేవగానే మలమూత్ర విసర్జనలు, పళ్ళు తోముకోవడం లాగా బహిష్టు సమయంలో కూడా శుచిని పాటించడం కొంతైనా అవసరం. ఈ విషయంలో ఎంతవరకు వాటిని పాటించి తీరాలన్నది మనం ఆరాధించే మూర్తిని బట్టి ఉంటుంది. నాకు కొంతమంది ఏమంటారంటే, ఇవన్నీ నాకేం లెక్క ఉండదండి. నేను మాత్రం పూజ ఆపను, లేకపోతే నేను పారాయణ ఆపను, ఏవేవో మాట్లాడుతూ ఉంటారు. అందుకని మాస్టర్ గారు ఏం చెప్తున్నారు, ఈ విషయంలో ఎంతవరకు వాటిని పాటించి తీరాలన్నది మనం ఆరాధించే మూర్తిని బట్టి ఉంటుంది. ఉదాహరణకు శ్రీ రాఘవేంద్ర స్వామి, శ్రీపాద శ్రీవల్లభులు, శ్రీ నృసింహ సరస్వతి స్వామి వీళ్ళందరూ కూడా బహు ఆచారవంతులు. శ్రీపాద స్వామి, నృసింహ సరస్వతి స్వామి, అలాగే రాఘవేంద్ర స్వామి వీళ్ళందరూ కూడా వీళ్ళ ఆచారం పాటించారు. ఎంతగా అంటే బహు ఆచారవంతులు. కనుక వారి విషయంలో మనం బహిష్టు సమయంలో పూజా పారాయణ చేయక మరుస్నానం అయ్యాకనే వారిని పూజించాలి. ఎందుకని మనం ఆరాధించే మూర్తి ఆయన అంతా ఆచారవంతుడు కనుక మనం కూడా ఆ ఆచారాన్ని పాటించాలి. ఎంతవరకు పాటించాలి అనేది. కనుక వారి విషయంలో మనం బహిష్టు సమయంలో పూజ గాని పారాయణ గాని చేయక మరుస్నానం అయ్యాకనే వారిని పూజించాలి. వారి చరిత్రలు వారిని పూజించడం అనేది స్నానం తర్వాతే. మరుస్నానం అయ్యాకనే వారిని పూజించడం కానీ వారి చరిత్రలు పారాయణ చేయాలి. కారణం అప్పుడు మనకు వారి సన్నిధి లభిస్తుంది. మనం ఏదో మొండిగా పోయి మేవన్నీ లెక్క చేయమండి ఇట్లా మాట్లాడామనుకోండి, వాళ్ళ సన్నిధి లభించదు. కానీ వాళ్ళంత బహు ఆచారవంతులు కాబట్టి మనం కూడా అట్లాంటి ఆచారాన్ని పాటించి వారి చరిత్రలు వారి పూజ ఆ సమయాల్లో చేయకుండా తర్వాత మళ్ళీ స్నానం అయ్యాక మాత్రమే చేస్తే వాళ్ళ సాన్నిధ్యం లభిస్తుంది. లేదంటే అది లభించదు అంటున్నారు మాస్టర్ గారు. శ్రీ సాయి చాలా మితంగా మాత్రమే శుచిని పాటించారు. చూస్తానికి బాబా ఎలా ఉండేది, ఆయన స్థాయి మనం తెలుసుకోగలిగిన వాళ్ళం కాదు. కానీ చూసేవాడికి ఎలా ఉంటుంది అంటే బాబా స్నానం చేయలేదనిపిస్తుంది, వారం అయింది బట్టలు మార్చలేదనిపిస్తుంది, లేకపోతే పళ్ళు తోముకోలేదనిపిస్తుంది. ఏదో ఒకటి ఇట్లా బాహ్యంగా మాత్రమే మనం పాటించగల శుచిని మాత్రమే చూసేవాడు. అందుకని మాస్టర్ గారు అంటున్నారు, బాబా చాలా మితంగా మాత్రమే శుచిని పాటించారు కనుక వారి చరిత్ర బహిష్టు సమయంలో ఆపి స్నానం అయ్యాక చేసుకోవచ్చు. కానీ నేటి పరిస్థితులను అనుసరించి బహిష్టు సమయాలలో కూడా స్త్రీలు ఇంటి పనులు చేసుకోక తప్పడం లేదు. ఒకప్పుడు అంటే ఆ లగ్జరీ ఉండేది. కనీసం ఇంట్లో ఎక్కువ మంది కలిసి జీవించడం వల్ల వీళ్ళకి విశ్రాంతినిచ్చి వాళ్ళు చేయటమో ఏదో చేసేవాళ్ళు. ఇప్పుడు ఉండేదే వీళ్ళిద్దరే అయినప్పుడు మరి ఇంట్లో ఇంకా తప్పనిసరి కదా. అందుకని మాస్టర్ గారు ఏమంటున్నారు, మామూలుగా అయితే ఆ సమయంలో ఆపి స్నానం అయ్యాక చేయాలి. కానీ నేటి పరిస్థితులు ఎలా ఉన్నాయంటే వాటిని అనుసరించి బహిష్టు సమయాలలో కూడా స్త్రీలు ఇంటి పనులు చేసుకోవడం తప్పడం లేదు కనుక సాయి చరిత్ర పారాయణ బహిష్టైన మొదటి రోజు మాత్రం మాని మిగిలిన రోజులు చేయవచ్చు. మనకి చేయాలని నిజంగా బలంగా అంత కోరికగా ఉండి అమ్మో అది లేకపోతే నేను ఉండలేను అట్లా కాకుండా ఇప్పుడు ఎందుకు చేయకూడదు చేయటం కాకుండా ఆయన మీద అటువంటి భక్తి శ్రద్ధ స్మరించకుండా ఉండటమే సాధ్యం కాదు, లేకపోతే పారాయణ చేయకుండా ఉండలేం అని కనుక అలా ఉంటే మొదటి రోజు మాని రెండవ రోజు నుంచి బాబా చరిత్ర చేసుకోమంటున్నారు మాస్టర్ గారు. అంటే ఇవాళ ఉన్న పరిస్థితుల్లో అంతా ఆ సమయాల్లో కూడా ఇంటి పనులు చేసుకోవడం తప్పట్లేదు కనుక సాయి చరిత్ర పారాయణ మొదటి రోజు మాత్రం ఆపి మిగిలిన రోజులు చేయవచ్చు. పూజ కూడా అంతే. ఆ సమయంలో స్త్రీలు విడిగా ఉండే అవకాశం ఉంటే ఆ 4 రోజులు ఆపి మిగిలిన 3 వారాలలోనే పారాయణ చేసుకోవడం ఉత్తమం. ఇప్పుడు మాస్టర్ గారు చెప్పారు కనుక మొదలు పెట్టేద్దాం అన్నట్టుగా ఉండకూడదు. మన మనసు ఏం కోరుకుంటుంది, ఆ సమయంలో ఎలా ఉంటుంది, నిజంగా మనం ఆ పారాయణ చేయకుండా ఉండలేనట్టుగా మనసు తహతహలాడుతూ ఉంటే అది వేరు. లేదు ఇప్పుడు మాత్రం ఎందుకు చేయకూడదు అని అలా వెళ్ళి చేయటం ఉపయోగం లేదు. కనుక మాస్టర్ గారు ఏమంటున్నారు, మామూలుగా స్త్రీలకి ఒక వారం దీనికి ఆపి మిగిలిన 3 వారాలు శ్రద్ధగా పారాయణ చేసుకోవడం ఉత్తమం అంటున్నారు. అందుకని అవకాశం ఉంటే ఆ 4 రోజులు ఆపి
మిగిలిన 3 వారాలలోనే పారాయణ చేసుకోవడం ఉత్తమం. శ్రీ సాయి లీలలను, నామాన్ని మాత్రం సదా స్మరించవచ్చు. మనకి పూజ అంటే బాహ్యంగా ఆయన పటాన్ని పెట్టో లేకపోతే ఇంకోటి చేయటమే కాకుండా మానసిక పూజ చేసుకోవచ్చు. ఆయన నామాన్ని స్మరించుకోవచ్చు, ఆయన లీలలు స్మరించుకోవచ్చు. కనుక ఆ సమయంలో ఎలా ఉండాలి, ఎలా చేయాలి అనేది మనకి మాస్టర్ వివరంగా చెప్తున్నారనమాట. అంటే మనం ఆరాధించే మూర్తి ఎటువంటి వారు, వారెంత ఆచారాన్ని పాటించారో దానికి తగ్గట్టుగా మనం చేయాలి. కానీ వారు ఆచారవంతులైనప్పుడు మనం ఆచారం పాటించకుండా చేస్తే వారి సాన్నిధ్యం లభించదు. కొంతమంది ఉంటారు మొండితనంగా వెళ్తూ ఉంటారు. ఇప్పుడు ఎందుకు చేయకూడదు అని. అట్లాంటి వాళ్ళకి దాని ప్రయోజనం చేయకూడదు. అందుకని బాబా విషయంలో ఏం చెప్తున్నారు మాస్టర్, కొంచెం రిలాక్సేషన్ ఇస్తున్నారు. బాబా మితంగా మాత్రమే శుచిని పాటించినట్టుగా మనకి కనిపిస్తుంది. ఆయన ఏమన్నారు, ఇప్పుడే ఏమిటి ఇంకా గంగలో స్నానం చేసి వచ్చానంటున్నారు, కాశీలో స్నానం చేసి వచ్చానంటున్నారు. కనుక ఆయన్ని మనం తెలుసుకోలేము, బాహ్యంగా మాత్రమే చూసే మనకి. అందుకని మనం చేయవలసింది క్లియర్గా చెప్తున్నారు మాస్టర్ గారు. ఆ 4 రోజులు ఆపి తర్వాత చేసుకోవడం ఉత్తమం. అట్లా కాదు, నా మనసు ఉండట్లేదండి పారాయణ చేయకుండా అన్నప్పుడు బాబా చరిత్ర వరకు 2వ రోజు నుంచి చేసుకోవచ్చు అంటున్నారు. కానీ ఆయన స్మరించుకోవాలంటే చరిత్రే కాకపోయినా బాబా లీలలన్నీ, నామాన్ని చక్కగా నామం చేసుకోవచ్చు కూర్చొని. కనుక శ్రీ సాయి లీలలను, నామాన్ని మాత్రం సదా స్మరించవచ్చు. అంటే బాహ్యంగా ఉండే శౌచము, ఆంతరిక శౌచము. ఆధ్యాత్మికత యొక్క ఉద్దేశం మెయిన్ ఏంటంటే మనం ఆంతరికంగా పరిశుద్ధం అవడమే. దైవీ సంపద ఇవన్నీ చెప్పింది కూడా అవే. బాహ్యంగా స్నానం చేశానండి నేను, లేకపోతే అది చేశాను ఇది చేశాను బాహ్యంగా అనుకుంటూ ఉన్నా లోపలంతా మలినమే ఉందనుకోండి, ఆంతరికంగా ఉపయోగమే లేదు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.